ఈ నెల 15న కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. అవును, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నగరంలోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరిగే ఎమ్మెగనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మనవడి వివాహ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సీఎం పర్యటన షెడ్యూల్పై నిమగ్నమయ్యారన్నమాట. జిల్లా కలెక్టర్ సుజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించారు. సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు పక్కగా ఉండేలా చూడేందుకు అధికారులు అయితే ఆదేశించారు. 700 మందితో బందోబస్తు అయితే చేస్తున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ విజయరావు పేర్కొన్నారు. ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు వస్తున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ జిల్లా పోలీసు యంత్రాంగంతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గురువారం సీఎం జగన్ పర్యటన సందర్భంగా భద్రత పకడ్బందీగా ఉండాలని చెప్పేసి వీరైతే పోలీసులను కేటాయించడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అడిషనల్ ఎస్పీ ఒకరు, 4 డిఎస్పీలు, 16 మంది సిఐలు, 17 మంది ఎస్ఐలు, 63 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 130 మంది కానిస్టేబుల్, 18 మంది మహిళా పోలీసులు, 70 మంది హోంగార్డులు, ఇతర జిల్లాల నుండి అడిషనల్ ఎస్పీ ఒకరు, 5 మంది డిఎస్పీలు, 9 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలు, 50 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 110 మంది కానిస్టేబుల్, 18 మంది మహిళా పోలీసులు, 50 మంది హోంగార్డులు, 3 స్పెషల్ పార్టీలు, 97 మంది ఏఆర్ పోలీసులు బందోబస్తు విధిలో పాల్గొంటారని చెప్తున్నారన్నమాట. సో ఇది మనకి సీఎం జగన్ గారికి సంబంధించిన టూర్ ప్లాను. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని